జనవరి 22వ తారీఖున అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా ఈ ఆధ్యాత్మిక మైలురాయి సమయంలో మారిషస్ సమాజాన్ని ఉత్సవంలో ప్రమేయం చేయడానికి అని మారిషస్లో తమ ప్రభుత్వం చేపడుతున్న విస్తృతమైన ప్రణాళికలను ఢిల్లీలో గల మారిషస్ హై కమిషనర్ హేమంత్ డోయల్ దిల్లుం ప్రకటించారు. మారిషస్ ప్రజలు ఈ వేడుకలో పాల్పంచుకోవడానికి ఏకమవుతున్నారని, దానికోసం అన్ని దేవాలయాల్లో ఒక ద్వీపం వెలిగిస్తారని, ఆ రోజు రామాయణ పదం పఠిస్తారని చెప్పారు. అక్కడ ప్రజలు సమిష్టి నిబద్ధత గురించి హై కమిషనర్ చెబుతూ ప్రాణప్రతిష్ఠ వేడుకను అన్ని దేవాలయాల్లో ఏకకాలంలో నిర్వహిస్తామని, ప్రభుత్వ విజ్ఞప్తితో వివిధ సామాజిక మరియు సాంస్కృతిక సంస్థలు కూడా ఆ రోజున రెండవ దీపావళిగా జరుపుకునేలా అన్ని గృహాలను ప్రోత్సహిస్తున్నాయని హై కమిషనర్ దిల్లుం వెల్లడించారు. రామాలయం ప్రారంభోత్సవం భారతదేశానికి మాత్రం ఒక ముఖ్యమైన సందర్భం కాదు, మారిషస్ ప్రజలకు కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్తూ రాముడు తిరిగి వస్తున్నాడనే ఆనందాన్ని ఆయన ప్రకటించాడు. మారిషస్లో శ్రీరాముడికి గల ప్రాముఖ్యాన్ని గుర్తించిన మారిషస్ ప్రభుత్వం అయోధ్యలో ప్రారంభోత్సవ వేడుక కోసం అధికారులకి ప్రత్యేక సెలవులను కూడా మంజూరు చేసింది. హిందూ సమాజం అంతా చురుగ్గా పాల్గొనడానికి మరియు వాళ్ళ ఇళ్ల నుండి ప్రాణప్రతిష్ఠ అనుసరించడానికి వీలుగా ప్రధానమంత్రి ప్రవీణ్ జుగ్నాథ్ అందరికీ 2 గంటల విరామ సెలవును ప్రకటించారు. అంతేకాదు రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవ దినాన్ని రెండో దీపావళిగా జరుపుకోవాలని పిలిపించారు. మరోవైపు అమెరికాలోని థాయిలాండ్ రాయబారి తనీ సంగ్రాత్ మాట్లాడుతూ రామ మందిరాన్ని ప్రారంభించడం చాలా దేశాల ప్రజలకు ఆనందం కలుగజేస్తోందన్నారు. ఈ ఉత్సవంని ఒక్క థాయిలాండ్లోనే కాదు, ఆగ్నేయ ఏషియా అంతటా మరియు ఆసియా పసిఫిక్ అంతటా ఉన్న అనేక దేశాలతో మన ఉమ్మడి సంస్కృతిగా రాముడు ఇంటికి రావడం జరుపుకోవడం ఆనందంగా ఉందని థాయ్ రాయబారి చెప్పారు. ఎక్కడో దూరంగా ఉన్న మారిషస్ రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ప్రజలు ఆ వేడుకలను తిలకించడానికి, దానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొనడానికి ఇన్ని చర్యలు తీసుకుంటూ హిందూ అధికారులకు సెలవులు, అందరికీ 2 గంటలు పర్మిషన్ ఇస్తుంటే మన సెక్రటరీ దేశంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకుంటే చూడాలంటున్నారు చాడా శాస్త్రి గారు.